హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో ఏంటంటే, క్రిస్టికి హ్యాస్టిక్ ఇద్దరు కూడా థర్డ్ మంత్ పెట్టింది కదండి. అందుకని మేము చిన్న పిక్ తీసుకోవాలని అనుకున్నాము. అది ఏం తీసుకోవాలా ఎలా తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఇలానే మన యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే రెయిన్బో థీమ్ అనేది మాకు కనపడిందండి. సరే, ఈ రెయిన్బో థీమ్ని ఎలా చేశారా అని చెప్పి చాలా వీడియోస్ సెర్చ్ చేసామండి. చూస్తే అందులో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తీసుకున్నారు. మేము అలా కాకుండా సింపుల్గా, అంటే ఎక్కువ మనీ పెట్టుకోకుండా ఎక్కువ ఇలాగ ఈ పిక్స్కి వెరైటీగా మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోకుండా, అలాగనే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, అంటే తక్కువ ఇన్వెస్ట్ తోటండి ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ థీమ్ అనేది మాకు కనపడిందండి. మేమైతే ఎలా చేసామో చెప్తాను, అలాగే ఈ థీమ్కి ఏమేమి యూజ్ చేసామో చెప్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ రెయిన్బో థీమ్లో మనం వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నామంటే, నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదండి, పల్లీలు, కందిపప్పు, అలాగనే రైస్ అనమాట. ఓన్లీ వైట్ రైస్ మాత్రమే తీసుకున్నామండి. మరి కలర్ రైస్గా ఎలా మారిందనుకుంటే, ఇవి చిన్న పిల్లలు డ్రాయింగ్ కోసం రంగీల పెయింట్స్ అలాగా వాటర్ కలర్స్ అలా కొంటుంటారు కదండి, అటువంటి కలర్స్ వాటర్ కలర్స్ తీసుకొని మేము ఈ రెయిన్బో కలర్స్ 7 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 7 కలర్స్ కూడా ఆ కలర్తో ఈ రైస్ని మిక్స్ చేసుకొని మేము వాటిని ఆరబెట్టుకొని, ఇక అంటే టైల్స్ కానీ లేదా ఏదైనా షీట్ పైన కానీ ఆ కలర్ అనేది దానిపై పడకుండా వేసుకున్నామండి. అలాగే తర్వాత ఈ క్లౌడ్స్ కూడా వైట్ రైస్తోనే చేసామండి. ఇక నెంబర్ 3 ఉంది కదా, అది మాత్రం పల్లీలతో చేసాము. అలాగే స్టార్స్ ఉన్నాయి కదా, స్టార్స్ కూడా మేము వైట్ రైస్తోనే చేసామండి. ఇంకా అక్కడ లెటర్స్లో 3 ఉంది కదా, 3 అయితే కందిపప్పుతో చేసామండి. ఇంకా హార్ట్ సింబల్ ఉంది కదా, అది కూడా కందిపప్పుతోనే చేసాము. అంటే అలా ఎందుకు చేసామంటే, ఈ 3 రాసిన తర్వాత కింద చాలా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ఎలా కవర్ చేయాలో మాకేం అర్థం కాలేదు. ఏదైనా ఫ్లవర్ వేద్దామా అనుకుంటే ఫ్లవర్కి ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. ఈ క్లౌడ్ అనేది చిన్నగా ఉంది కదా, అందువల్ల మేము అలా చేయలేకపోయామండి. ఇక రైన్ కోసంగా జీడిపప్పు తీసుకున్నామండి, అదేంటి క్యాష్యూ నట్ తీసుకున్నాము. ఇంకా ఇలాగా ఈ రెయిన్బో థీమ్ అనేది రెడీ చేసాము. చిన్న రెయిన్బో థీమ్ చేద్దాం అనుకుంటే ఒక పాప అయితే సరిపోయేది కదండి. లేదు, మా ఇద్దరు ట్విన్స్ కనుక మేము అలా చేయలేకపోయాము. పెద్ద రెయిన్బో వేసి పెద్ద క్లౌడ్స్ వేయాల్సి వచ్చింది. అప్పుడు థీమ్ అనేది చాలా పెద్దగా వచ్చింది, ఫ్రేమ్కు సరిపోలేదు. అందుకని కొన్ని పిక్స్లో కొంచెం, అంటే ఒక్కొక్క పార్ట్ వైజ్గా మేము పిక్స్ అనేవి తీసి పెట్టామండి. ఇంకా స్టార్స్ అయితే అవి కూడా వైట్ రైస్తోనే చేసామండి. తర్వాత ఇది వచ్చేసి చూడటానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంది, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. ఈ థీమ్ అంతా మాకు రెడీ అయ్యేసరికి దగ్గర 2 hours పట్టిందండి మాకు. ఇంకా ఎందుకు అంత టైం తీసుకుందంటే, నీట్గా ఈ రైస్ తోటి అనేది అటు ఇటు వెళ్ళకుండా కలర్స్ ఫస్ట్ కలర్స్తో ఈ రైస్ని మిక్స్ చేసుకోవటం అండి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది మాత్రం. ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క బౌల్లో కొంచెం రైస్ని తీసుకొని అలాగా ఏ కలర్కి ఆ కలరు మిక్స్ చేసుకున్నామండి. ఇంకా వైట్ రైస్ అయితే అవి కూడా క్లౌడ్లో నీట్గా సర్దాలి కదండి, అంటే క్లౌడ్కి అటు అవతలకి ఇటు రాకుండా క్లౌడ్ లోపలనే రైస్ అనేవి నీట్గా సర్దామన్నమాట క్లౌడ్తో. అలాగే స్టార్ కూడా అండి, స్టార్ అయితే చూడటానికి చాలా చిన్నదిగా ముచ్చటగా ఉంది కదండి. అలాగే అలా రావడానికి చాలా కష్టపడ్డామండి. ఈ థీమ్ అయితే ఒకళ్ళిద్దరితో అయితే అవ్వదు, ఎవరికి తగినట్లుగా వాళ్ళు చేసుకుంటేనే ఈ థీమ్ అనేది పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఈ థీమ్ అనేది ఓన్లీ రైస్తోనే చేసుకోవాలా, లేదా ఇంక వేరేగా ఏమైనా చేసుకోవచ్చు అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చండి. ఎలాగంటే లైక్ కలర్ చున్నీలతో చేసుకోవచ్చు, తర్వాత ఇంకా ఇలా రైస్తో చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కలర్స్తోనే వేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఓన్లీ రైస్నే కలర్స్తో మిక్స్ చేయొచ్చు అంటే అలాగని కాదు, మనకు నచ్చినట్లుగా ఏవైనా అంటే పప్పు ధాన్యాలు కానీ, లేదంటే ఇలాగ ఈ క్యాష్యూ నట్స్ ఉన్నాయి కదా, వాటితో
కలర్స్తో కానీ అంటే వెరైటీగా ఎవరికి నచ్చినట్లు కావాలి, ఎవరు తోచినట్లుగా వాళ్ళు ఐడియాస్ ఉంటాయి కదా, ఎవరి ఐడియా వాళ్ళకి అలాగనే చేసుకోవచ్చండి. ఇంకా ఇలాగ ఇది వచ్చేసి ఒకళ్ళిద్దరితో అయితే ఈ థీమ్ అనేది రెడీ అవ్వదండి. మేమైతే 6 మెంబర్స్ కలిసి ఈ థీమ్ అంతా రెడీ చేసామండి. ఖచ్చితంగా ఈ థీమ్కి ఒకరు ఇద్దరితో అయితే కాదు కానీ దగ్గరగా కనీసం ఒక 3-4 మెంబర్స్, మినిమం 3-4 మెంబర్స్తో ఈ థీమ్ అనేది వస్తుందండి. అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. ఈ వీడియోలో ఇంకా మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ రెయిన్బో మధ్యలో అంటే చిన్న మౌల్లో ఒకటి తెలుస్తుంది కదండి, అంటే కనిపిస్తూ ఉంది కదా మీరు చూస్తుంటే, అంటే ఆదర్శ అని అలా రాసి డేట్ టైము అవన్నీ ఉన్నాయి కదండి. ఆ మధ్యలో చిన్న బేబీస్ పెట్టి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది కదా మధ్యలో, అది వచ్చేసి రేజన్ ఆర్ట్ అండి. అది మా చెల్లి చేసింది. అంటే మాకు అంటే ఈ ట్విస్టీ హ్యాష్టీ కోసంగా తను ఫస్ట్ వాళ్ళు పుట్టాక మేము ఇంటికి వస్తాం కదండి, అంటే వెల్కమింగ్ పార్టీలో భాగంగా అది కేక్ కట్ చేసాము. ఆ కట్ చేసిన దాంట్లో వచ్చినటువంటి ఆ చిన్న ఫోటో పిక్ని తను దాచుకొని అలా రీజన్ అట్లా చేసిందండి. మీకు కూడా అలాగ చేయించుకోవాలి అంటే ఓన్లీ ఇలాగా బర్త్డే మూమెంట్స్ అంటే మెమరీస్ అనే కాదు కానీ మీకు నచ్చినట్లుగా ఏవైనా, అంటే ఇప్పుడు లైక్ మ్యారేజ్ వైబ్స్ అని అలా, లేదంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నటువంటి కిట్ దగ్గర నుంచి కానీ ఇంకా రకరకాలుగా ఏవైతే మనం లైఫ్ లాంగ్ దాచుకోవాలనుకుంటామో అవన్నీ కూడా ఒక ఫ్రేమ్లో పెట్టుకొని దాచుకోవాలనుకుంటాం కదండి. అటువంటివి ఏమన్నా ఉంటే రీజన్ ఆర్ట్లో మీకు కూడా కావాలి అనిపిస్తే చేసుకోవచ్చండి. మీకు గనక అంటే ఆ థీమ్ మీకు నచ్చినట్లయితే, ఆ ఆర్ట్ అనేది నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాము. మీకు కూడా కావాలంటే మీకు నచ్చినట్లుగా మీరు ఓన్లీ ఒక థీమ్ అయినా చేసింది, ఇంకేమన్నా చేశారా అని మీకు డౌట్ రావచ్చండి. ఓన్లీ ఒకటే మేము చేయలేదు. ఇంకా మేమేమేమి చేసామంటే ఇంకా 2 థీమ్స్ చేశాను. అవి కూడా మీకు వీడియోస్ పెడతానండి త్వరలోనే, అవి కూడా సెండ్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో మీకు ఏమన్నా పిల్లలకు సంబంధించి ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్నీ కూడా మీకు కామెంట్స్ అన్నీ చూసి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ రీజన్ అటు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు కావాలనిపిస్తే చేయండి. మా ఓన్ సిస్టర్ చేస్తుంది. నేను ఖచ్చితంగా అమ్మాయితో చెప్పి మీకు చేయించి మీరు ఎక్కడికైతే పంపించమంటారో అక్కడికి ఖచ్చితంగా పంపిస్తామండి మేము. ఓకేనండి, ఈ సోదంతా మాకు చెప్పటం ఎందుకు, ఓన్లీ పిక్స్ వీడియోస్ ఏమైనా ఉంటే పెడితే మేము చూస్తాం కదా అనుకోవచ్చు. పిక్స్ వీడియోస్ పెట్టడం సింపుల్ ఏనండి. కొంతమందికి తెలియదు కదా ఎలా చేస్తారు ఏంటి అనేది, వారి కోసం మాత్రమే పెట్టాను. తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఇది అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లేదు తెలియని వాళ్ళ కోసం నేను ఈ థీమ్ అనేది సెట్ చేశాను కాబట్టి, అంటే ఈ వీడియో పెట్టడం జరిగింది కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని ఒక చిన్న ఆశతోనే నేను పెట్టానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఓపికతో ఈ వీడియోని చూసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అలాగనే ట్విస్టీని హ్యాస్టీని ఇద్దరిని కూడా మీరు బ్లెస్ చేయండి. మీ ఆశీర్వాదాలు పిల్లలిద్దరికి ఉంటే వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు. ట్విస్టీకి హ్యాస్టీకి ఇద్దరికి కూడా చక్కగా మంచి ఆరోగ్యం ఉండాలని మీరందరూ కూడా మీ గాడ్స్కి ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మీ దీవెనలు వారికి అందించండి. మర్చిపోకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారో అంత మంచిగా వీడియోస్ అనేటివి మీ ముందుకు వస్తాయి. ట్విస్టీ హ్యాస్టీ ఇద్దరు కూడా ఇప్పుడైతే ఓన్లీ మంత్స్ బేబీసే కాబట్టి ఇక ముందు పెద్దవాళ్ళు అయ్యే కొద్ది మీకు చక్కగా మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తారండి. ఓకేనండి, థ్యాంక్ యూ. చెక్కని ఓ
సరుకులు లేదమ్మా క్లాస్లో పొద్దున కూడా తిట్టపోయాడు సార్ మావియా అందుకని మనకు ఉన్నాయి కదా ఓ సరేలే కూలింగ్ నీళ్ళు మీ దగ్గర ఒక బాటిల్ ఉంది కదా? మాట్లాడే పెట్టేది సరే ఓకే సార్